వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న చిలకడ దుంపలతో కుల్ఫీ ఐస్ క్రీమ్ టేస్టీగా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, 2 యాలుక్కాయలు వేసేసుకొని 2 గంటలు నానబెట్టేసుకోవాలి. 2 గంటలు నానబెట్టుకున్నాక వీటి మీద బాదం పప్పు మీద తోలు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చిలకడ దుంపలు కొంచెం వాటర్ పోసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్‌లో నానబెట్టేసేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న చిలకడ దుంపలు పైన తోలు తీసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు ఎక్కువ పోసుకున్నామంటే బాగా లూజ్‌గా వస్తుంది. అందుకని చూసి పోసుకోవాలి. పంచదార బదులు నేను బెల్లం వాడాను. జలుబు అలాంటివి రాకుండా ఉంటాయని. పంచదార కన్నా గూడా బెల్లం చాలా హెల్తీ గాబట్టి బెల్లం వాడాను. మీరు కావాలంటే పంచదార వేసుకోండి. ఇలా జారుగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసేసింది ఒక గిన్నెలో పోసేసుకొని ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టేసేసుకోవాలి. ఓవర్ నైట్ తర్వాత మనకి ఈ ఐస్ క్రీమ్ గడ్డ కడుతుంది కాబట్టి ఒక ప్లేట్‌లో వాటర్ పోసేసుకొని ఈ గిన్నెని ఒక 2 మినిట్స్ పెట్టామంటే కొంచెం లూజ్ అవుతుంది. చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి, బి6, పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ చిలకడ దుంపలు తినడం వల్ల గుండె కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. హార్ట్ బీట్ సక్రమంగా ఉంటుంది. జలుబు, ఫ్లూ వంటి జబ్బులు వ్యతిరేకంగా పోరాడుతుంది. నల్ల మచ్చలు తగ్గిస్తాయి. హెయిర్‌కి కూడా చాలా మంచిది. ఎముకలు బలంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. పళ్ళకు కూడా బలంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ అలాంటివి కూడా రాకుండా చేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చిలకడ దుంపల్ని పిల్లలు తినకపోతే ఇలా చేసి పెట్టండి. అసలుకి ఫ్లేవర్ అనేది మనకి చిలకడ దుంపలు తింటున్నామనే ఫ్లేవరే తెలియదు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.